హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కప్పు గోధుమ పిండికి ఒక పావు కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు షుగరు, దాంట్లోనే 2 ఇలాచీ వేసి బాగా మిక్సీ పట్టుకొని, షుగరు మిక్సీ పట్టేటప్పుడే ఒక స్పూను బొంబాయి రవ్వ కూడా వేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యమ్మీగా ఉంటాయి. మనం బేకరీలో కొనుక్కున్నట్టే ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇందులోకి నెయ్యి ఒక హాఫ్ కప్ వేసుకున్న, సుమారుగా చిన్న టీ గ్లాస్తో కొలత, హాఫ్ గ్లాస్ అనుకోండి. అటుది టీ గ్లాస్తో ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటే అర గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ పంచదార వేసి అలా మిక్సీ పట్టుకున్నాక, అందులో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ నెయ్యి, వెనిలా ఎసెన్స్, ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటన్నిటిని బాగా పిండికి పట్టించాలండి. బాగా ఈ నెయ్యి ఇవన్నీ బాగా పిండికి పట్టించి, ఇప్పుడు నేను నూనెతో మిక్స్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి దీనికి. ఎంత నూనె పడితే అంత కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా పిండి ముద్ద కలిపి పెట్టుకోవాలి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నించి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాన్ని స్టవ్ మీద చిన్న మంట పెట్టి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకొని, ఇలా ఆ పిండి ముద్దని మెల్లిగా చపాతీ కర్రతో స్మూత్గా ఒత్తుకొని, ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకొని, ఆ వేడి చేసిన గిన్నెలో పెట్టి మూత పెట్టి చిన్నని మంట మీద పెట్టి ఉంచితే అడుగున బ్రౌన్ కలర్ వస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ. ఒక్కసారి ప్రయత్నించి చెప్పండి.